వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మైనారిటీ నిరసన ర్యాలీ చేపట్టారు. రోజురోజుకి భారతదేశంపై టెర్రరిస్టుల దాడులు ఎక్కువవుతున్నాయని, అందులో భాగంగానే కాశ్మీర్లో భారత పౌరులపై కాల్పులు జరిపి చంపడంపై తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనారిటీలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హిందూ, ముస్లిం, మైనారిటీ, బుద్ధులు, ఇతరత్ర కులాలకు చెందిన అందరూ కూడా కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్ టూరిజం ప్రాంతంగా ఉండటంతో దేశంలో ఎంతో మంది అక్కడికి వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ స్థలంలో ఇలాంటి ఉగ్రవాదులు దాడుల ఘటనలు జరగడం ఎంతో బాధాకరమని, మరణించిన వారి కుటుంబాలకు పరిగి ప్రాంత మైనారిటీల ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు వారు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో బీదవాళ్లు ఎవరైనా ఉంటే వారి కుటుంబాలను ఆర్థిక సాయం అందుకొని వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలను నమ్మొద్దని, అసలు విషయాలు మాత్రమే నమ్మాలని, తప్పుడు సమాచారం ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తప్పుడు సమాచారం ఉంటే డిలీట్ చేయాలని మైనారిటీ సోదరుడు తెలిపారు. నిన్న జరిగిన కశ్మీర్లో అటాక్ పైన మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ తీసినాం. ఈరోజు ఎందుకంటే భారతదేశంలో దినం దినం టెర్రరిస్టులు భారతదేశానిపైనకి మా అమాయకుల ప్రజలపైనకి అటాక్ చేస్తున్నారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరు కలిసి ఒక 28 మంది ప్రాణాలు తీసేసారు. అది మంచి ఒక కశ్మీర్లో అందరూ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒక మంచి కుటుంబ సభ్యులాగా మెలుగుతున్నారు. కాబట్టి అక్కడ మంచిగా టూరిజం ఎదుగుతుంది. అది ఓర్వలేక ప్లస్ మళ్ళా ఈ నడుమ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధంగా వీళ్ళు తీవ్రవాదం ఎంచుకొని తీవ్రవాదానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మనం. ఈరోజు భారత ప్రభుత్వం వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా బీదోలు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా సాయం అందించి వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మానవత్వానికి ఇది మాయాన్ని మచ్చగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక మంచి ఆంగ్లేయులను ఇక్కడి నుంచి తరిమికొట్టిన దేశం ఇది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఈరోజు ఈ టెర్రరిజం వచ్చి మన మధ్య చిచ్చు పెడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ, అందరూ మేధావులు అందరు ఖండించాలి. ఈ గోధి మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు నమ్మొద్దు. ఏది యాక్చువల్ ఉంది, ఏం వార్త కరెక్ట్ ఉంది దాన్ని చూసి మనం కూడా ఫార్వర్డ్ చేసేటప్పుడు ప్రజలు కూడా ఏది కరెక్ట్ ఉందో దాన్ని ఫార్వర్డ్ చేయాలి, ఏది మంచిగా లేదో దాన్ని డిలీట్ చేయాలి. పోలీసు వాళ్ళకి దీనికి సమాచారం అందించాలి. కావాలని వీడు ఫేక్ న్యూస్ దాన్ని వైరల్ చేస్తుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని మనం పోలీసు వాళ్ళకి చేయాలి. మనం ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ తీవ్రవాదాన్ని మనము అందరం ఏకముక్తంగా ఖండించాలని నేను తెలియజేస్తున్నాను.